ఓకే. 'బ్రహ్మానందం' ట్రైలర్ వచ్చేసింది. చూడాలి ఎట్లుంటదో. 14థ్ నాడు వస్తుంది సినిమా. ఐ థింక్ ప్రీమియర్ పడతది అనుకుంటున్నా నాకెందుకో. ఎక్సైట్‌మెంట్ అంటూ ఏది లేదు. బట్ స్టిల్ ఎందుకో చూడాలనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటదో. సో వితౌట్ ఎనీ డీలే లెట్స్ వాచ్ ద ట్రైలర్ ఫస్ట్. తర్వాత మాట్లాడేసుకుందాం. సో యాహ్! ఓకే. చిన్నప్పుడే ఆంటీ, అంతలో సుధాకర్ అంకుల్ ఒక్కడే అయిపోయాడు. జరగకూడనివన్నీ వాని లైఫ్లోనే జరిగాయి. నాతో నేనే, నా కోసం నేనే అన్నట్టు తెలియకుండానే సెల్ఫిష్ అయిపోయాడు. ఏం చేస్తుంటావు నువ్వు? థియేటర్ ఆర్టిస్ట్. ఓకే. సినిమాలో సగం క్యారెక్టర్ ఇచ్చారా? ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది, నాకు తప్ప ఇంకేం అవ్వట్లేదు సార్. ఓకే. 'పల్లక్కిలో పెళ్లి కూతురు' ఈ టైప్. కళారంగ మహోత్సవ్ పేరున్నావా? నేషనల్ రేంజ్ ఈవెంట్ అది, అంతకంటే అవకాశమా? అక్కడ నేను షో చేస్తున్నా. ఈ షో చేస్తే నీ రేంజే పెరిగిపోతుంది. ఒక 6 లక్షలు రెడీ చేసుకో సార్. ఓకే. మా ఊరు వదిలిపెట్టి నేను 50 సంవత్సరాలైంది. అక్కడ నాకు 6 acres ల్యాండ్ ఉంది. చాలా కాస్ట్లీ ల్యాండ్. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు? ఆ ల్యాండ్ నీకు ఇస్తా అంటున్నారా? Give me the documents. Give me the documents. ఓహో, దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయమ్మా. నంబర్ 1, నువ్వు నా మనవళ్ళ ఉండాలిరా. నంబర్ 2, నేను చెప్పింది నువ్వు తూచా తప్పకుండా చేయాలిరా. నంబర్ 3, ఎప్పుడు నేను నా స్వార్థాన్ని కాకుండా పక్కవాడి గురించి కూడా 10 రోజులు ఆలోచించాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అంటే ఓ మాదిరి కూడా కనపట్లేదా? ఓకే. ఇది ఇల్లా ఇంత భయంకరంగా ఉంది? తాతగారు, ఆ ల్యాండ్ అద్భుతంగా ఉంది. ఓకే. ఫస్ట్ హాఫ్ వరకు వాడంతా నీచ్ కమ్మిన కుత్తగాడు ఎవ్వడు లేడనుకున్నా. థ్యాంక్ యూ. ఇంటర్వెల్ వచ్చాక తెలిసింది పోతా 10 నంబరి, తాత 100 నంబరిని. ఓకే. చాలా తప్పులు చేశాను తాత, ఎలాగో దాన్ని సరిదిద్దుకోలేము. మళ్ళీ Okay. తప్పులు చేయకుండా చూసుకుందాం చాలా. ఓకే. లైక్ ఒక ఫన్ రైడ్ ప్రామిస్ చేస్తుంది ట్రైలర్. ఓకే, బాగానే ఉంటుంది. లైక్ అండ్ ఆల్సో ఒక డ్రామడీ, ఆబ్వియస్లీ ఒక డ్రామా విత్ కామెడీ. బ్రహ్మానందం గారి కోసమే పోవడం ఉంది నిజంగా. అండ్ ఆల్సో 'పల్లకిలో పెళ్లి కూతురు' రెఫరెన్స్ అది బాగుంది. బను మధ్యలో వచ్చింది బట్ స్టిల్ బాగుంది అనిపిస్తుంది. చూడాలి. ఐమ్ ఎక్సైటెడ్ అని చెప్పిన ఐమ్ ఇంట్రెస్టెడ్, రియల్లీ ఇంట్రెస్టెడ్. చూడాలి ఎట్లుంటుందో. మాట్లాడను, నాకైతే మాత్రం మంచి అనిపించింది. చూడాలి. అండ్ 14th నాడు వస్తుంది. ప్రీమియర్ 13th నాడు చేస్తారా, 14th నాడు చేస్తారా, ఎప్పుడైనా వేయండి. 4 సినిమాలు ఉన్నాయి ఆ రోజు నాకు చూడడానికి. దాన్ని బట్టి లేట్ అయినా కానీ ప్లీజ్ వెయిట్ చేసి అండ్ రివ్యూ వచ్చేస్తుంది. అండ్ ఇది జస్ట్ ఫార్మాలిటీకే ట్రైలర్ గురించి. బ్రహ్మానందం వాళ్ళు చెప్పినప్పుడే టీజర్ చూసినప్పుడే ఓకే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినా. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి బ్రహ్మానందం మీద. ఇంకెన్ని సినిమాలు చేస్తారో తెలియదు బ్రహ్మానందం గారు. సో ఉన్న సినిమాలన్నీ చూడాలని ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. మీ థాట్స్ కింద కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా కాంటెంట్ నచ్చితే మాత్రం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. తర్వాత మ్యానుఫిక్షన్ సైనింగ్ ఆఫ్.